హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్. ఈరోజు ఈ ఖాన్ ప్రాపర్టీస్ మీ ఖాన్ ప్రాపర్టీస్ ఇందుకూరుపేట సరౌండింగ్స్లో మంచి వాతావరణంలో ఓకేనా, మంచి చెట్ల మధ్య ఒక అద్భుతమైన ప్రాపర్టీ, ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ గల ప్రాపర్టీ, త్రిబుల్ బెడ్రూమ్ కల ప్రాపర్టీ, 3 కార్లు పెట్టుకునే ప్రాపర్టీ, ప్లస్ రోడ్డుకి ఇంటికి 6 ఫీట్లో ఉన్న హైట్, పిల్లర్స్ కన్స్ట్రక్షన్తో, టోటల్ సీలింగ్తో ఈ ప్రాపర్టీ గురించి మా వాడు చెప్తాడు చూడండి. ట్రిపుల్ బెడ్రూమ్ ప్రాపర్టీ అంటే 33 అంకణాల స్థలంలో ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ ఒక రేంజ్లో ఉంటుంది. దీని పక్కన కూడా పెద్ద లేఅవుట్ వేస్తున్నారు. దీనికి 2 రోడ్లు, వెనక ఒక రోడ్డు, పెద్ద ముందు ఒక రోడ్డు చూడండి, వెనక కూడా ఒక లేఅవుట్ వేస్తున్నారు. చూడండి, జేసీబీ పెట్టి మొత్తం క్లీన్ చేస్తున్నారు వాళ్ళు. చుట్టూరు టెంకాయ చెట్లు, మంచి మంచి టెంకాయ చెట్లు చూడండి. కార్ పార్కింగ్ చూడండి. 3 రోడ్లు 3 కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు. బయట కూడా ఒక రోడ్డు ఉంది చూడండి, రోడ్డు కూడా చూపిస్తాడు మావాడు. మంచి లగ్జరీ ప్రాపర్టీ, టోటల్ హౌస్ మొత్తం సీలింగ్, త్రిబుల్ బెడ్రూమ్, చాలా పెద్ద హాలు, చాలా పెద్ద హాలు చూపిస్తారు చూడండి. మా వాళ్ళు చూపించు చూడండి ఒకసారి. లోపల ప్రాపర్టీ ఒక రేంజ్లో ఉంటుంది. మొత్తం మీకు చూపిస్తాను నేను. అవుట్డోర్కి పోయే దానికి కారణంగా ఇల్లు హాల్ అయితే చాలా పెద్దదండి. హాల్ చూడండి ఒకసారి, చాలా పెద్దది. కానీ చూపిస్తాను. ఇది దేవుడు రూమ్ అండి. ఇది దేవుడు రూము. ఇది ఒక బెడ్రూమ్ అనమాట. చూడండి, బెడ్రూమ్. ఇంకా మిగతా 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. వాళ్ళు ఇంట్లో లేడీస్ ఉన్నారు కాబట్టి మనం ఎన్ని కవర్ చేయలేకపోతున్నాం, అర్థం చేసుకోవాలి. అండ్ ఇటు పక్క 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. 2 బెడ్రూమ్స్ అనమాట. ఇది ఒక బెడ్రూమ్, ఇటు ఒక బెడ్రూమ్. చూడండి, హాల్ అయితే చాలా పెద్దది. చూడండి హాల్. కిచెన్ అయితే చాలా పెద్దదండి, చాలా పెద్ద కిచెన్ అండి. చూడండి, చూడండి మా సార్ చెప్తారు. ఇంకా పెద్ద ప్రాపర్టీ. ఇదిగోండి, ఈ ప్రాపర్టీ ఓనర్ ఏనా, ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది చూడడానికి ఇప్పుడు మీకు అడవిలా కనిపించచ్చు, కానీ పక్కన పెద్ద లేఅవుట్ ఒకటి పడుతూ ఉంది. ఆ లేఅవుట్ కూడా చూపిస్తాను మీకు. ఈ రోడ్లో లేఅవుట్ అనమాట. ఇదంతా కూడా ప్లాట్స్ వేస్తున్నారు. చూడండి, జేసీబీ పెట్టి క్లీన్ కూడా చేస్తున్నారు వాళ్ళు. చూడండి, మనుషులు కూడా పనులు చేస్తున్నారు. చూడండి, ఒక రేంజ్కి వెళ్తుందండి ఫ్యూచర్లో.